అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మారేడు చెట్టు గురించి తెలుసుకుందాం. మారేడు చెట్టు దీనినే బిల్వ వృక్షం అని కూడా అంటారు. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తాము. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పుయ్యకుండానే కాయ కాస్తుంది. పూర్వం మారేడుకాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు దళం 3 ఆకులుగా ఉంటుంది. అలా ఉన్న దళములు కోసి శివునికి పూజ చేస్తారు. ఈ దళం అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరము. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఆ బోళాశంకరునికి అర్చన చేస్తాము. ప్రతి శైవ క్షేత్రంలో మారేడు చెట్టు తప్పకుండా ఉంటుంది. అరుణాచలంలో మాత్రము బహుబిల్వదళం ఉంటుంది. అంటే ఒక దళానికి 3 లేక 9 ఆకులు ఉంటాయి. సహజంగా పువ్వులు పూజ చేసేటప్పుడు వాటి తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వ ఈన శివలింగమునకు తాకితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. శివునికి మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రయాయుషం అంటాడట. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం ఈ మూడిటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివునికి మారేడు దళంతో పూజించే వ్యక్తి 3 గుణములకు అతీతుడవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనకు అక్కడ కూర్చుండబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి 1,000,000 మందిని తీసుకువచ్చి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుందట. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు. మొలలకు ఇది మంచి ఔషధం. దీని ఆకుల రసం చక్కెర వ్యాధిని నివారణకు చాలామంది వాడతారు. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది. బిల్వ వేరు, బెరడు ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి. కడుపులోనూ పేగుల్లోనూ పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉంటుంది. ఆయుర్వేదంలో వాడు దశమూలాల్లో దీని వేరు ఒకటి. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు బిల్వ వృక్షంలో ప్రతి భాగము మానవాళికి ఔషధంగా ఉపయోగపడతాయి. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. బిల్వదళంతో జీవితంలో ఒక్కసారైనా శివలింగార్చన చేయండి. శివుని అనుగ్రహానికి పాత్రలు కండి. మరొక అంశం ద్వారా మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ వరం వీలాగ్స్.